రాజన్న ఆలయం ఎంతో శక్తివంతమైందని అన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. మహాశివరాత్రి ఏర్పాట్లు బాగున్నాయని ఆలయ ఈవో, సిబ్బంది, సేవా సంస్థలను అభినందించారు. శివరాత్రి సందర్భంగా రాజన్నను బండి సంజయ్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. కుటుంబాలు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో చెప్పి కష్టాలను తిరిగి ప్రశాంతమైన జీవితం గడపాలని చెప్పి ఆ స్వామివారిని వేడుకోవడం జరిగింది. అందరి కష్టాలు తొలగించాలని చెప్పి పూర్తి సమాజం అంతా సుఖ సంతోషాలతో స్వామివారి వేలాది మంది భక్తులు పవిత్రమైన దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ పుణ్యక్షేత్రానికి ఇతర దేశాల నుంచి కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. ఒక సెంటిమెంట్, మహాశివరాత్రి పర్వదినాన ఒకసారి ఆ రాజరాజేశ్వరుని దర్శించుకుంటే మన కష్టాలు తొలగిపోతుందని చెప్పి ఒక సెంటిమెంటు హిందూ సమాజంలో పడుతుంది. అందుకే 11 రోజు స్వామివారి దర్శనం చేసుకుంటారు. అందరూ కూడా దర్శనం ఇవ్వాలని చెప్పి స్వామివారిని వెళ్ళడం జరిగింది. ఎందుకంటే మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు అంతకుముందే శక్తివంతుల దేవస్థానం. ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు, దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ పుణ్యక్షేత్రానికి వచ్చి మనం దర్శనం చేసుకున్న తర్వాత దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతున్నది. ప్రతి ఒక్కరు కూడా దేశవ్యాప్తంగా హిందూ సమాజంతో కూడా ఒక్కసారైనా వేములవాడ పుణ్యక్షేత్రానికి వెళ్ళాలి. మోడీ గారు కూడా వెళ్ళి దర్శించుకున్నారు. కాబట్టి ఆ పవిత్రత ఏదో, ఆ శక్తితో మోడీ గారు దేశాన్ని చాటారు. మరి అటువంటి దేవస్థానం ఒకసారి దర్శించుకోవాలి, అటువంటి రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోవాలని చెప్పి దేశవ్యాప్తంగా ఒక ఆలోచన సమాజంలో వచ్చింది. మరి అటువంటి మహానుభావుడు ఇటువంటి శక్తివంతమైన పుణ్యక్షేత్రం దర్శించుకోవడం అదృష్టంగా భావించారు. మరి ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఏర్పాట్లు చాలా బాగున్నాయి. యువ గారితో పాటు సిబ్బంది అందరూ కూడా, పోలీస్ సిబ్బంది కానీ, రెవెన్యూ సిబ్బంది కానీ, సేవా సంస్థలు కానీ, దేవస్థానం సిబ్బంది కానీ, అభినందనలు. అందరూ కలిసిమెలిసి సాయంత్రం వరకు కూడా, రేపు ఉదయం వరకు కూడా ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని ఇది ప్రశాంతమైన వాతావరణం జరుపుకోవాలని చెప్పి